నిర్భయత్వమే అసలైన స్వేచ్ఛ. అంటే మీలో ఎలాంటి భయాలు ఏమాత్రం లేకపోవడమే అసలైన స్వేచ్ఛ. నిర్భయత్వమే అసలైన స్వేచ్ఛ. అంటే మీలో ఎలాంటి భయాలు ఏమాత్రం లేకపోవడమే అసలైన స్వేచ్ఛ. హిందువులు చెప్పే మోక్షం అంటే అదే. భయం ఒక బానిసత్వం. అంతకన్నా బానిసత్వం మరొకటి లేదు. ఎందుకంటే భయం ఒక జైలు శిక్ష. ఎవరూ మిమ్మల్ని ఖైదు చేయట్లేదు. మీ భయమే మిమ్మల్ని 4 గోడల మధ్యకు నెట్టేస్తోంది. అదే మీ జైలు. మీరు అందులో మగ్గిపోతారే కానీ అందులోంచి మీరు బయటకు రాలేరు. ఎందుకంటే మీ కళ్ళు చూసే శక్తిని కోల్పోయాయి. అందుకు కారణం మీరు కటిక చీకటిలో జీవించారు. అందువల్ల మీ కళ్ళు ఒక్కసారిగా కాంతిని చూడలేవు. మీరు భయపడ్డారంటే అర్థం మీరు మృత్యుద్వారం దగ్గర ఉన్నట్లే. భయం ఒక సంకేతం మాత్రమే. అది లోపలికి వెళ్ళకు, మృత్యువు అక్కడే ఉంది అని హెచ్చరిస్తుంది. కానీ జ్ఞానోదయానికి, అలాగే అందమైన వాస్తవమైన వాటన్నింటికీ మృత్యువే ద్వారం. కాబట్టి ఎలా మరణించాలో తెలుసుకోండి. చక్కని జీవితాన్ని ఆస్వాదించేందుకు అదొక్కటే మార్గం. ఎందుకంటే అపాయాలు, ప్రమాదాలతోనే జీవితం ఎదుగుతుంది. అపాయం ఎదురైనప్పుడు మీలో ఏదో స్పష్టత వెంటనే కలుగుతుంది. ఎందుకంటే అది మీ ఆలోచనలను ఒక్కసారిగా ఆపేసి మీలో ఉన్న శక్తులన్నింటినీ ఏకం చేస్తుంది. అకస్మాత్తుగా పాము ఎదురైనప్పుడు మీ ఆలోచనలన్నీ ఆగిపోవడంతో పాటు మీ మనసు ఖాళీ అవుతుంది. ఎందుకంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మీకు ఆలోచించే సమయం ఏమాత్రం లేదు. ఎందుకంటే పాము ఒక నిర్ణయంతో మీ ముందు సిద్ధంగా ఉంది. అందుకే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఏదో ఒకటి వెంటనే చేసేయాలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం అక్కడ ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఆలోచన కొంత సమయాన్ని తీసుకుంటుంది. కానీ పాము మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేంత వరకు ఏమాత్రం నిరీక్షించదు. అందుకే అక్కడి నుంచి మీరు ఒక్క దూకుతారు. అది మీరు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమాత్రం కాదు. అలా దూకిన తర్వాత మీ మనసు మళ్ళీ వెనక్కి వస్తుంది.
మళ్ళీ మీరు అనేక విషయాలు ఆలోచించడం ప్రారంభిస్తారు. అపాయం ఎదురైనప్పుడు ఆలోచన ఆగిపోతుంది. ఆలోచించడం అనేది చాలా విలాసవంతమైన, చాలా కులాస వ్యవహారం. మరీ భద్రతలో ఉన్న వ్యక్తులు అనవసరమైన వాటి గురించి వృధాగా ఎక్కువగా ఆలోచిస్తారు. అది చాలా భారంగా తయారవడంతో దాని ప్రభావం అన్నింటిపైన ఉంటుంది. అది మిమ్మల్ని ఏదీ విననివ్వదు, ప్రేమించనివ్వదు, జీవించనివ్వదు. కాబట్టి భయం అందరినీ మృత్యువు కన్నా ముందే అనేక వందల వేల సార్లు చంపేస్తుందని గుర్తుంచుకోండి. అంతకన్నా అసలైన మరణమే అందమైనది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైనది. కాబట్టి మీరు ఎప్పుడు భయపడినా మీరు మృత్యుద్వారం దగ్గర ఉన్నట్లే. గట్టిగా ఆ ద్వారం తలుపులు తట్టి మూర్ఖంగా లోపలికి ప్రవేశించండి. తెలివిగా ఉండేందుకు ఏమాత్రం ప్రయత్నించకుండా కేవలం తెలివి తక్కువ దద్దమ్మలా ఉండండి. అప్పుడు మీకు ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. 2 ముఖ్య విషయాలు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. కొంతమంది తమ భయాన్ని లోపలే అణుచుకొని పైకి లేని ధైర్యాన్ని నటిస్తూ ఉంటారు. కొంతమంది భయానికి గురైనప్పుడు తమ శక్తిని పూర్తిగా కోల్పోతారు. నిజానికి భయాన్ని, దాని సహజత్వాన్ని అంగీకరించి దానితో ముందుకెళ్ళడమే మంచిది. అప్పుడు దానిని అణచవలసిన అవసరం ఉండదు. కాబట్టి భయం లేనట్లుగా నటించకండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఏమాత్రం ఉండదు. తుఫాను గాలికి రెపరెపలాడుతున్న చిగురుటాకును మీరు ఎప్పుడైనా చూసారా? అది చాలా మృదువైనది, బలహీనమైనది. అయినా అది చాలా దృఢమైనది. అందుకే అది ఎంత గాలి వీచినా జీవితంపై ఆశతో, ఎంతో నమ్మకంతో, చాలా ధైర్యంగా వణుకుతూ జీవిస్తుంది. జీవమున్న వాటికే భయం ఉంటుంది. మరణించిన వాటికి ఎలాంటి భయమో ఉండదు. కాబట్టి చాలా మృదువుగా, చాలా సున్నితంగా తయారై భయపడుతూ మీలో ఉన్న ఆ భయాన్ని ఏమాత్రం అణచకుండా దాని పరిమితులను అంగీకరిస్తూ జీవించండి. అప్పుడే ఎవరైనా జీవితంలో చాలా ఉన్నతంగా ఎదుగుతారు.